ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలోని ఇబ్రహీంపేట పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ వెంకటేశ్వరమ్మను అదే పాఠశాల ఉపాధ్యాయుడు దుత్త రాంప్రసాద్ అసభ్యకరంగా తిడుతూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. సిఐటియు మండల కన్వీనర్ ఎర్నం సాయికిరణ్ ఆధ్వర్యంలో కుక్కనూరులోని మండల విద్యా వనరుల కేంద్రం నుండి బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ రోజు స్కూలుకు ఆలస్యంగా రావటమే కాక జనవరి 26 రిపబ్లిక్ డే రోజు కూడా ఉదయం కాకుండా 11 గంటలకు వచ్చి జెండా వందనాన్ని అవమానించారని తెలిపారు. బాలులను కొట్టడాన్ని, బాలికలను అసభ్యంగా బూతులు తిట్టడాన్ని ఖండించిన తనను వేధించడం మొదలుపెట్టారని తెలిపారు. ఒంటరిగా ఉన్న తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు తెలిపారు. అతనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిఐటియు కన్వీనర్ సాయి కిరణ్ మాట్లాడుతూ గతంలో టీచర్ రాంప్రసాద్ ఫోక్సో కింద అరెస్టు అయి సస్పెండ్ అయిన చరిత్ర ఉందని విమర్శించారు. మళ్లీ అతనిపై కఠిన చర్యలు తీసుకుని స్వీపర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్ గారు పిల్లలను కొడతా అంటే ఎన్ని కొడతాం అని అంటే దారి చేసిండు. నన్ను నుంచుకోరానికి పెళ్లి కాలేదు అన్నాడు. గడ్డపార పట్టుకొని వచ్చిండు. పడటానికి నానా బూతు మాట్లాడిండు. నానా రకాలుగా మాకు నాగలక్ష్మి సిఐటియు ఇండియన్ కార్యదర్శి అండి. మరి ఆ స్కూల్లో మరి ఆవిడకి అలాగ జరగడం వల్ల కూడా మరి ఆ టీచర్ గారిని తీసేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము కోరుచున్నాము. మరి ఆ స్కూల్ టీచర్ని ఆ విధుల్లో నుంచి తొలగించాలని. దాంట్లో భాగంగానే కుకునూరు మండలంలోని ఇబ్రహంపేట పాఠశాలలో కూడా ఒక స్కూల్ టీచరు అక్కడున్న స్కూల్స్ పై తీవ్రంగా లైంగిక దాడి చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ స్కూల్ స్వీపర్గా కాకర్ల వెంకటేశ్వరమ్మ అని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా అక్కడ విధుల్లో నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాంప్రసాద్ అనే వ్యక్తి టీచర్గా అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. గతంలో రాంప్రసాద్ అక్కడున్న ఈశ్వరం పైన లైంగికంగా దాడి చేసి